ఏంటి అక్షర? నాకు ఈ శాండ్ టైమర్ కావాలి. అమెజాన్ లో 1000 రూపీస్ ఉంది అక్షర. నేను ఇది ఇంట్లోనే తయారు చేసిస్తాను అక్షర, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యిరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతీస్ వరల్డ్. ఇందాక చూసారు కదా, మా పాప అమెజాన్లో స్టాండ్ టైమర్ని కావాలని అడిగింది. ఇప్పుడు ఈ ఎంటీ బాటిల్స్తో మనము స్టాండ్ టైమర్ని తయారు చేయబోతున్నాము. అది ఎలా తయారు చేయాలో చూసేయండి. ముందుగా వీడియోలో చూపించినట్టు బాటిల్ని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసిన తర్వాత వేస్ట్ కార్డ్బోర్డ్ని నేను సర్కిల్ లాగా తీసుకున్నా. ఆ బాటిల్ కింద పార్ట్ని ఇలా రౌండ్ షేప్గా కట్ చేసుకొని హోల్ పెట్టుకున్నాను. ఇప్పుడు కార్డ్బోర్డ్కి హాట్ గ్లూ గన్ అనేది అప్లై చేసి ఆ కట్ చేసిన బాటిల్ని స్టిక్ చేశాను. ముందుగా కట్ చేసుకున్న ఆ ప్లాస్టిక్ని నేను అక్కడ స్టిక్ చేయబోతున్నాను. ఎందుకంటే శాండ్ వేసినప్పుడు ఆ హోల్ నుంచి కిందికి పడేటట్టు. సో సింపుల్ కదా, మనం ఏదైనా ఇంట్లోనే నీట్గా తయారు చేసుకోవచ్చు. జస్ట్ కొన్ని వస్తువులు ఉంటే చాలు. నెక్స్ట్ ఈ బాటిల్ కట్ చేసుకున్న బాటిల్ని మళ్ళీ అక్కడ స్టిక్ చేశాను. మిడిల్లో కవర్ చేయడానికి నేను జూట్ థ్రెడ్ని యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనము శాండ్ వేయాలి. మా ఇంట్లో ఈజీగా దొరుకుతుంది, ఎందుకంటే నేను మిద్దె పైన చెట్లు పెడతాను, దాంట్లో శాండ్ యూస్ చేస్తాను కాబట్టి శాండ్ ఇంట్లోనే ఉండింది. ఇందులో శాండ్ వేయగానే ఈజీగా ఫ్లో అనేది కనిపిస్తుంది, శాండ్ కిందికి పడుతుంది. అమ్మయ్య, నేను చేసిన డిఐవై వర్క్ అయింది అనేసి. ఇలాంటి డిఐవై ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు, నేను ట్రై చేశాను. ఇది నా ఓన్ క్రాఫ్ట్. నెక్స్ట్ ఈ కార్డ్బోర్డ్ కి కొంచెం యూనిక్ గా కనిపించడానికి జూట్ థ్రెడ్ యూస్ చేసి ఈ పైన అలా రౌండ్ గా స్టిక్ చేశాను. పైన కింద రెండు అలాగే స్టిక్ చేశాను. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శాండ్ టైమర్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఈ బోత్ సైడ్ నేను ఇలా జూట్ థ్రెడ్ తో కవర్ చేశాను కదా, మంచిగా లుక్ అనేది కనిపిస్తుంది. ఈ 2 సైడ్స్ కి నేను జూట్ థ్రెడ్ అనేది స్టిక్ చేశాను. ఆ బ్యాంబూ స్టిక్స్ ని తీసుకుని దీన్ని స్టిక్ చేయబోతున్నాను. అవి కరెక్ట్ గా సైజ్ చూసి కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసిన బ్యాంబూ స్టిక్స్ ని నేను హాట్ గ్లూ గన్ తో స్టిక్ చేశాను ట్రయాంగిల్ షేప్ లో. సో యాపిల్ ఫిజీ బాటిల్ యూస్ చేసి నేను శాండ్ టైమర్ ని తయారు చేశాను. సో సింపుల్ కదా, ఎంత మంచిగా నేను వేస్ట్ ఐటెంతో ఒక మంచి ఐటెంని తయారు చేసి మా పాపకి ఇవ్వబోతున్నాను. సో మా పాప రియాక్షన్ చూద్దాం రండి. అక్షర, ఇదిగో నువ్వు అడిగిన శాండ్ టైమర్ ని నేను రెడీ చేశాను. ఎలా ఉంది చూసి చెప్పు. వావ్ మమ్మీ, ఇదైతే చాలా బాగుంది. శాండ్ కూడా చాలా స్మూత్ గా ఫ్లో అవుతుంది. నేను దీన్ని కౌంట్ డౌనర్ గా యూజ్ చేస్తాను. అదే కనుక అమెజాన్ లో ఆర్డర్ ఇస్తే 1 వీక్ తర్వాత వచ్చేది. అది కూడా చాలా ఎక్స్పెన్సివ్. నువ్వైతే ఫ్రీగా తయారు చేసావు, 1 అవర్ లో కంప్లీట్ చేసావు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ అనేది చూసేయండి. ఈ శాండ్ టైమర్ చూడండి, నిజంగానే శాండ్ ఎంత నీట్గా ఫ్లో అవుతుంది కిందికి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు అలా కమెంట్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఎందుకు లేట్, ప్రీతీస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.